మెజికల్ పోయం నైట్ ఆఫ్ ద స్కార్పియన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిసిమెజికల్ గురించి బ్రీఫ్గా చెప్తాను. నిసిమెజికల్ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1924 డిసెంబర్ 16. నిసిమెజికల్ 1924లో డిసెంబర్ 16న జన్మించాడు. అండ్ హీ వాజ్ డైడ్ 2004 జనవరి 9. అతను 2004 సంవత్సరం జనవరి 9వ తారీఖున మరణించాడు. అండ్ హీ గాట్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ ద ఇయర్ 1983 and he also got Padma Shri award in the year 1988. He was an Indian poet, playwright and critic. So Night of the Scorpion was published in the year 1965. 1965లో నైట్ ఆఫ్ ద స్కార్పియన్ని నిసిమెజికల్ పబ్లిష్ చేశాడు. సో ఈ పోయం నేను రీడ్ చేస్తాను, లైన్ బై లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I remember the night my mother was stung by a scorpion. 10 hours of steady rain had driven him to crawl beneath a sack of rice. సో ఇక్కడ పోయెట్ ఆ పర్టికులర్ నైట్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏ రాత్రి అయితే స్కార్పియన్ అంటే తేలు వాళ్ళ అమ్మగారిని కుట్టిందో ఆ నైట్ని నిసిమెజికల్ గుర్తు చేసుకుంటున్నాడు. I remember the night my mother was stung by a scorpion. 10 hours of steady rain had driven him to crawl beneath a sack of rice. అది ఎందుకు వాళ్ళ ఇంట్లోకి వచ్చిందంటే కంటిన్యూస్గా ఒక 10 hours రెయిన్ పడింది కాబట్టి స్కార్పియన్ అనేది వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. అలాగే అది పాకుతూ వచ్చి ఒక రైస్ బ్యాగ్ కింద అది ఉంది. పార్టింగ్ విత్ హిస్ పాయిజన్ ఫ్లాష్ ఆఫ్ డైబోలిక్ టైల్ ఇన్ ద డార్క్ రూమ్ హీ రిస్క్డ్ ద రెయిన్ అగైన్. అయితే వాళ్ళ అమ్మగారిని అది కరిసిన తర్వాత అది మళ్ళీ వర్షంలో బయటికి వెళ్ళిపోయింది. ద పెజెంట్స్ కేమ్ లైక్ స్వామ్స్ ఆఫ్ ఫైల్స్ అండ్ బజెట్ ద నేమ్ ఆఫ్ గాడ్ 100 times టు ప్యారలైజ్ ద ఈవిల్ వన్. అయితే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, వ్యవసాయ పనులు చేసుకున్న వాళ్ళు, కూలి పనులు చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఒక లార్జ్ గ్రూప్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళు దేవుని నామాన్ని 100 times వాళ్ళందరూ పలుకుతూ ఆ స్కార్పియన్ని కదలకుండా అక్కడే ఉండే విధంగా అది గనక అలా కదలకుండా ఉంటే వాళ్ళు దాన్ని చంపేయవచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవునికి చెప్తూ ఉన్నారు. విత్ క్యాండిల్స్ అండ్ విత్ ల్యాంటర్న్స్ థ్రోవింగ్ ఎ జాయింట్ స్కార్పియన్ షాడోస్ ఆన్ ద మడ్ బేక్డ్ వాల్స్ దే సర్చ్డ్ ఫర్ హిమ్, హీ వాజ్ నాట్ ఫౌండ్. అయితే వాళ్ళు క్యాండిల్స్ను, ల్యాంటర్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు వచ్చి మొత్తం దానికోసం వెతికినప్పుడు అదైతే స్కార్పియన్ అయితే వాళ్ళకి కనిపించలేదు. కానీ ఆ మడ్ బేక్డ్ వాల్స్ మీద ఆ ల్యాంటర్స్ అవన్నీ క్యాండిల్స్ కూడా అవి చూస్తున్నప్పుడు పోయెట్కి ఆ రిజంబ్లెన్స్ అనేది ఆ వాల్స్ మీద కనిపించింది. స్కార్పియన్ రిజంబ్లెన్స్ అనేది ఆ వాల్ మీద వాళ్ళు తెచ్చిన ల్యాంటర్స్, క్యాండిల్స్ ఇవన్నీ చూసి ఒక జాయింట్ స్కార్పియన్ షాడో అనేది నిసిమెజికల్కి ఆ మట్టి గోడల మీద కనిపించిందని చెప్పి అతను చెబుతున్నాడు. దే క్లిక్డ్ దేర్ టంగ్స్ విత్ ఎవ్రీ మూమెంట్ దట్ ద స్కార్పియన్ మేడ్ హిస్ పాయిజన్ మూవ్డ్ ఇన్ ద మదర్స్ బ్లడ్ దే సెడ్. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవ్రీ మూమెంట్ అంటే ప్రతి నిమిషానికి కూడా ఆ పాయిజన్ అనేది వాళ్ళ అమ్మగారి బ్లడ్లో స్ప్రెడ్ అవుతూనే ఉందని చెప్పి వాళ్ళు బాధపడుతూ చెప్తున్నారు. మే హీ సిట్ స్టిల్ దే సెడ్, మే ద సిన్స్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్ బీ బర్న్డ్ అవే టు నైట్ దే సెడ్, మే యువర్ సఫరింగ్ డిక్రీస్ ద మిస్ఫార్చ్యూన్స్ ఆఫ్ యువర్ నెక్స్ట్ బర్త్ దే సెడ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఇక్కడే ఆ స్కార్పియన్ ఇక్కడే ఉంటే బాగుండు అని చెప్పుకుంటానే నిసిమెజికల్ వాళ్ళ అమ్మగారితో ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే మే ద సిన్స్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్ బీ బర్న్డ్ అవే టు నైట్ దే సెడ్. అంటే గత జన్మలో ఆమె చేసుకున్న పాపాలన్నీ కూడా ఈ రాత్రి అవన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్తున్నాడు. మే యువర్ సఫరింగ్ డిక్రీజ్
ద మిస్ఫార్చ్యూన్స్ ఆఫ్ యువర్ నెక్స్ట్ బర్త్ దే సెడ్. అయితే ఆమె పడుతున్న సఫరింగ్ అంతా కూడా డిక్రీజ్ అంటే తగ్గుతుంది. అలాగే మిస్ఫార్చ్యూన్స్ నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్లో ఆమె ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, తక్కువగా వస్తాయని చెప్పి చెబుతున్నారు. మే ద సమ్ ఆఫ్ ఆల్ ఈవిల్ బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్ అగైనెస్ట్ ద సమ్ ఆఫ్ గుడ్ బికమ్ డిమినిష్డ్ బై యువర్ పెయిన్. అయితే ఏదైతే ఆమె వాళ్ళ లైఫ్లో ఈవిల్ థింగ్స్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఆమె యొక్క పెయిన్ ద్వారా చిన్నగా అయిపోతాయి. ఆమె అనుభవిస్తున్న ఆ సఫరింగ్ ద్వారా ఆమెకి ఏదైతే ఈవిల్ ఆమెకి వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పి చెప్తున్నాడు పోయెట్. మే ద పాయిజన్ ప్యూరిఫై యువర్ ఫ్లెష్ ఆఫ్ డిజైర్ అండ్ యువర్ స్పిరిట్ ఆఫ్ అంబిషన్ దే సెడ్. అయితే వాళ్ళు ఏం చెప్తున్నాడంటే ఆ పాయిజన్ అనేది ఆమె ఫ్లెష్కు డిజైర్ అనేది ప్యూరిఫై చేస్తుందని చెప్తున్నాడు. ఆమె స్పిరిట్కి, ఆమె ఆత్మకి ఏదైతే అంబిషన్ ఉందో వాటన్నిటికీ ప్యూరిఫై చేసి ఒక బూస్ట్ని ఇచ్చిద్దని చెప్పి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అండ్ దే సాట్ అరౌండ్ ఆన్ ద ఫ్లోర్ విత్ మై మదర్ ఇన్ ద సెంటర్. అయితే వాళ్ళ అమ్మగారు మాత్రం మధ్యలో ఉన్నారు. వాళ్ళ అమ్మగారు చుట్టూ వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు. ద పీస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ఈచ్ ఫేస్. వాళ్ళందరి ఫేస్లో కూడా ఒకే విధంగా ఉండి ఈ మాటలు వాళ్ళు చెప్తున్నారు. మోర్ క్యాండిల్స్, మోర్ ల్యాంటర్న్స్, మోర్ నైబర్స్, మోర్ ఇన్సెక్ట్స్ అండ్ ద ఎండ్లెస్ రెయిన్. అలా కంటిన్యూస్గా అలా జరుగుతూనే ఉంది. మోర్ క్యాండిల్స్ అంటే క్యాండిల్స్ పట్టుకుని వచ్చేవాళ్ళు వస్తున్నారు, లాంతర్స్ పట్టుకుని వచ్చేవాళ్ళు వస్తున్నారు, అలాగే నైబర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మోర్ ఇన్సెక్ట్స్ కూడా అంటే ఇంకా అట్లాంటి స్కార్పియన్ లాంటి ఇంకా అట్లాంటి చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఎండ్లెస్ రెయిన్ అనమాట. అంటే 10 hours వర్షం పడుతూనే ఉంది కాబట్టి చిన్న చిన్న పురుగులు కూడా అవన్నీ వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉన్నాయి. మై మదర్ ట్విస్టెడ్ త్రూ అండ్ త్రూ గ్రోనింగ్ ఆన్ ఎ మ్యాట్. అయితే వాళ్ళ అమ్మగారు ఆ పెయిన్ వల్ల మెలికలు తిరుగుతూ ఆ మ్యాట్ మీద మూలుగుతూ పడుకొని ఉన్నారు. మై ఫాదర్ స్కెప్టిక్ రేషనలిస్ట్ ట్రయింగ్ ఎవ్రీ కర్స్ అండ్ బ్లెస్సింగ్ పౌడర్ మిక్చర్ హెర్బ్ అండ్ హైబ్రిడ్. అయితే వాళ్ళ ఫాదరు ఎలాంటి స్కెప్టిక్ అంటే సందేహాలు ఉన్న వ్యక్తి, అలాగే రేషనలిస్ట్ అంటే ఎవరైతే రిలీజియస్ బిలీఫ్స్ని అగ్రీ చేయరో వాళ్ళని మనం రేషనలిస్ట్ అని చెప్పి పిలవచ్చు. అయితే వాళ్ళ ఫాదర్ కూడా తాను చేయగలిగింది తాను కూడా చేస్తూ కొన్ని పౌడర్లు యూజ్ చేస్తూ వాటిని మిక్స్ చేస్తూ మూలికల్ని అలాగే మెడిసిన్స్ని ఇవన్నీ కూడా యూజ్ చేసి అతను తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. హీ ఈవెన్ పౌర్డ్ ఏ లిటిల్ పారాఫిన్ అపాన్ ద బీటెన్ టో అండ్ పుట్ ఏ మ్యాచ్ టు ఇట్. అయితే అతను మైనాన్ని కూడా తీసుకొని ఎక్కడైతే ఆమెకి గాయమైందో అక్కడ ఆ మైనాన్ని ఉంచి అతను దానికి మంట పెట్టడం జరిగింది. ఐ వాచ్డ్ ద ఫ్లేమ్ ఫీడింగ్ ఆన్ మై మదర్. అయితే ఆ మంటని స్వయంగా నిసిమ్ ఎజెకియల్ స్వయంగా ఆ మంటని చూశాడు. ఐ వాచ్డ్ ద హోలీ మ్యాన్ పర్ఫార్మ్ హిస్ రైట్స్ టు టేమ్ ద పాయిజన్ విత్ అన్ ఇన్కంటేషన్. అయితే హోలీ మ్యాన్ అంటే ఇక్కడ ప్రీస్ట్ అనమాట. ప్రీస్ట్ కూడా వచ్చి మంత్రాలు చదువుతూ ఆ పాయిజన్ అనేది పోవాలని చెప్పి అతను కూడా మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఆఫ్టర్ 20 hours ఇట్ లాస్ట్ ఇట్ స్టింగ్. అయితే దాదాపుగా 20 hours తర్వాత ఆ పెయిన్ అనేది ఆమెకు తగ్గిపోయింది. మై మదర్ ఓన్లీ సెడ్ థ్యాంక్ గాడ్ ద స్కార్పియన్ పిక్డ్ ఆన్ మీ అండ్ స్పేర్డ్ మై చిల్డ్రన్. అయితే వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే దేవునికి థ్యాంక్స్ చెప్పారు. ఎందుకు థ్యాంక్స్ చెప్పారంటే వాళ్ళ పిల్లల బదులు ఆ స్కార్పియన్ ఆమెను చూజ్ చేసుకుంది. ఒకవేళ వాళ్ళ పిల్లలను కనుక ఆ స్కార్పియన్ కరిస్తుంటే ఆ పెయిన్ వాళ్ళు భరించలేరు కాబట్టి ఆమె అక్కడ థ్యాంక్ గాడ్ అని చెప్పి దేవునికి చెబుతుంది.